టీమిండియా వరుస రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇన్ఫ్యాక్ట్ మన వరుసగా 3 ఐసీసీ ట్రోఫీస్ గెలిచాం. టు బి హానెస్ట్ 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినప్పుడు మనం చాలా బాధపడ్డాం. ఆ టైంలో అనిపించేది అసలు టీమిండియా ఇంకో ఐసీసీ ట్రోఫీ గెలుస్తుందా, మనం మన లైఫ్ టైంలో చూస్తామా లేదా అని. కానీ ఎవరైనా అనుకున్నారా నెక్స్ట్ 3 ఇయర్స్లోనే మనం 3 ఐసీసీ ట్రోఫీస్ గెలుస్తామని? ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్కి ముందు మనం కొంచెం భయపడుతూ ఉండే. ఎందుకంటే అఫ్కోర్స్ 2023 వరల్డ్ కప్ ఫైనల్ మన నరేంద్ర మోడీ స్టేడియంలో ఓడిపోయినాం. ఈ మ్యాచ్ కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరుగుతుంది. కాబట్టి కొంచెం వరి ఉండే ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో అని. కానీ తీరా చూస్తే అసలు మనం ఎంత ఈజీ గెలిచినామంటే ఇప్పటికి కూడా మన టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనే ఫీలింగ్ రావట్లేదు. ఎందుకంటే మనం చాలా ఈజీగా గెలిచినాం. ఇది అసలు ఐపీఎల్ మ్యాచా, ఇది బైలేటరల్ సిరీస్ అనిపించింది. ఫస్ట్ టైం అనుకుంటా నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు చూడలే ఒక టీ20 వరల్డ్ కప్ గెలిచి కూడా ఇంత బోరింగ్ అనిపించడం. జస్ట్ 3 ఇయర్స్లోనే లైఫ్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు ఒక్క ట్రోఫీ గెలిస్తే చాలనుకున్నాం, అలాంటిది ఇప్పుడు వరుసగా 3 ట్రోఫీస్ గెలిచాం. టీ20 వరల్డ్ కప్లో ఎస్పెషల్లీ టీ20 ఫార్మాట్లో ఇప్పుడు మనని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మిగతా టీమ్స్ అన్నీ చాలా వీక్గా ఉన్నాయి. ఎనివే మ్యాచ్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. వాళ్ళకి అదే కరెక్ట్ డిసిషన్, ఎందుకంటే సెమీఫైనల్లో వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసి గెలిచారు. మనకు కూడా అదే కరెక్ట్ డిసిషన్, ఎందుకంటే మనం ఈ టోర్నమెంట్ మొత్తంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే చాలా ఈజీగా గెలిచినాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 255 రన్స్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ పవర్ ప్లేలో మన వాళ్ళు ఆడిన విధానం చూసి నాకు అనిపించింది ఈసారి ఏకంగా 280, 290 రన్స్ చేస్తామే ఉన్నాను. అసలు టాప్ ఆర్డర్ చేసిన విధ్వంసాన్ని మిడిల్లో కంటిన్యూ చేసి ఉంటే ఏమో ఎవరు తెలుసు, టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఫస్ట్ టైం మనం స్కోర్ మీద 300 రన్స్ పెట్టేటోళ్ళం. బట్ జస్ట్ మిస్ అయింది. టాప్ ఆర్డర్ ఆడినట్టు మిడిల్లో ఆడలే. యాక్చువల్లీ ఫస్ట్ 2 ఓవర్స్లో అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఆడిన విధానం చూస్తే నాకు అనిపించింది ఓకే మనం ఈసారి అంత ఓవర్ అగ్రెసివ్గా ఆడాలనుకోవట్లేము, మేబీ ఫైనల్ కదా కొంచెం కేర్ఫుల్గా ఆడుతున్నామేమో అని. కానీ నెక్స్ట్ 3rd ఓవర్ నుంచి స్టార్ట్ చేశారు. అసలు ఏమని ఆడిరా, ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ. పులి ఈ టోర్నమెంట్ మొత్తం పడుకుంటే ఫైనల్లో నిద్ర లేచింది. జస్ట్ 18 బాల్స్లోనే 50 రన్స్ చేశాడు. ఎందుకు కదా అతను బ్యాటింగ్ చేసింది. చాలామంది తనను ట్రోల్ చేశారు, తను ఫెయిల్ అయినా కూడా ఎందుకు ఆపర్చునిటీ ఇస్తారని. ఎందుకే ఇలా ఆడతాడు కాబట్టి. తను ఆడిన ఒక్క మ్యాచ్ అయినా సరే చాలా బాగా ఆడతాడు. 18 బాల్స్లో 50 చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ని సెట్ చేశాడు. ఇక సంజు శాంసన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. గ్రేటెస్ట్ పీక్ ఇది. వరుసగా 3 మ్యాచ్ల్లో 85+ రన్స్ చేసాడు. ఎవరైనా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. లా ఆఫ్ యావరేజ్ అని అంటుంటాం కదా, లా ఆఫ్ యావరేజ్ ప్రకారం సంజు శాంసన్ ఆల్రెడీ క్వార్టర్ ఫైనల్లో అండ్ సెమీఫైనల్ ఆడింది కాబట్టి ఫైనల్లో ఫెయిల్ అవుతారు అనుకోరు. కానీ తను ఫైనల్లో కూడా 89 రన్స్ చేసాడు. క్రేజీ అనిపించింది. కేవలం 5 మ్యాచెస్ మాత్రమే ఆడిన సంజు శాంసన్ 321 రన్స్ చేసి ప్లే ఆఫ్ ద టోర్నమెంట్ గెలిచాడు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న ఎరాలో ఇంతకన్నా బెటర్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇంకోటి ఉండదు. కేవలం 5 మ్యాచ్లో 321 రన్స్ చేయడం అంటే నాకు తెలిసి ఈ రికార్డ్ని ఇంకెవరు బ్రేక్ కూడా చేయలేరు. క్రేజీ. అసలు వరుస 3 మ్యాచ్ల్లో ఆడిండు. నిజానికి సాటర్డే ఒక బౌలింగ్ చేంజెస్ కూడా కొంచెం సర్ప్రైజ్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 4 ఓవర్స్లో 4 బౌలర్స్ని యూజ్ చేసాడు. అవసరం ఏముంది, గ్లెన్ ఫిలిప్స్ ఆల్రెడీ మంచిగా వేసాడు కదా, మరొకసారి ఓవర్ ఇస్తే బాగుండు అనిపించింది. కానీ టు బి హానెస్ట్ ఆ టైంలో సంజు శాంసన్ ఇంకా క్రీజులోనే ఉండు కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి భయపడ్డారు అనుకుంటా. అదే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ఖచ్చితంగా మరొక ఓవర్ గ్లెన్ ఫిలిప్స్ వేసేటోడు. కానీ సంజు వల్ల ఈసారి అది జరగలే. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ తానేమీ తక్కువ అని చెప్పేసి తాను కూడా 23 బాల్స్మే 50 చేసేసిండు. సంజు శాంసన్ రిడెంప్షన్ ఆకులో అందరూ మర్చిపోతున్నారు, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాటర్ ఈ టోర్నమెంట్లో ఇషాన్ కిషన్ కూడా చాలా బాగా ఆడిండు ఈ టోర్నమెంట్ మొత్తం. ఈ ముగ్గురు చేసిన విధ్వంసానికి కేవలం 14 ఓవర్స్లోనే మన స్కోర్ 190+ ఉంది. సేమ్ ఇదే విధ్వంసాన్ని మిడిల్ ఆర్డర్ కూడా కంటిన్యూ చేసి ఉంటే ఓకే ఎంత లేదన్నా 280, 290 పోయేది. కానీ మిడిల్ ఆర్డర్ స్ట్రగుల్ అయింది. ఎస్పెషలీ స్కై ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అసలు ఈసారి అతనికి టైమింగే కుదరలే. కేవలం 18 రన్సే చేసిండు 13 బాల్స్లో. నాకు అనిపించింది అరే వీళ్ళిద్దరు ప్లేస్లో శివన్ దుబే ఎల్లిగా పంపిస్తే బాగుండేది. శివన్ దుబే అని తను ఈ టోర్నమెంట్ మొత్తంలో మస్తు ఆడింది కదా, బ్యాట్తో అయినా బౌలింగ్తో అయినా కన్సిస్టెంట్గా కాంట్రిబ్యూట్ చేసింది అంటే శివన్ దుబేనే. ఈ మ్యాచ్లో కూడా 8 బాల్స్లోనే 26 రన్స్ చేసిండు. ఇవి చాలా ఇంపార్టెంట్ రన్స్. టు బి హానెస్ట్ శివన్ దుబే కనుక సరిగా ఆడకపోయి ఉంటే ఇంత హడావిడి తర్వాత కూడా, ఇంత విధ్వంసం తర్వాత కూడా మనం కేవలం 230 లేదా 240 రన్స్ దగ్గరనే స్టక్ అయిపోయేటోళ్ళం. అదేంటో సెమీఫైనల్ ఇచ్చిన ఇంప్రెషన్ అనుకుంటా 255 రన్స్ చేసిన తర్వాత కూడా మనం ఇమీడియట్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకోలే. కొంచెంసేపు వెయిట్ చేసి చూడాలనిపించింది. ఎందుకంటే సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వాళ్ళు 253 రన్స్ కూడా చేసి చేయడానికి కూడా ట్రై చేశారు. కేవలం మనం 7 రన్స్ తేడాతోనే గెలిచినాం కదా, సో కొంచెం వరి ఉండే. ఓకే చూస్తే తెలుస్తుంది ఏమవుతుందో అని. బట్
మనం చాలా ఈజీ గెలిచినాం. 96 రన్స్ తేడాతో గెలిచాం. కోర్స్ ఇంగ్లాండ్తో పోల్చుకుంటే న్యూజిలాండ్ బ్యాటింగ్లో అంత ఫైర్ పవర్ లేదు. వాళ్ళు తక్కువ మంది ఉన్నారన్నమాట పవర్ హిట్టర్స్. టాప్ ఆర్డర్ మినహాయిస్తే అది కూడా ఓపెనర్స్ టిమ్ సైఫర్ట్ అండ్ ఫిన్ అలన్ వాళ్ళిద్దరు మినహాయిస్తే పెద్ద చెప్పుకోదగ్గ బ్యాటర్స్ లేరు. అందుకనే వాళ్ళు ఎక్కువ కొట్టలేకపోయారు. ఎస్పెషలీ టిమ్ సైఫర్ట్ ఒక్కటే మంచిగా ఆడాడు. ఏదైతే మనం మరొక ట్రోఫీ గెలిచినాం అది చాలు, చాలా హ్యాపీగా ఉంది. బౌలింగ్లో 4 వికెట్స్ తీసిండు కాబట్టి బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. టు బి హానెస్ట్ ఏ టీంకి లేనంత కంఫర్ట్ జోన్ మనకుంది. ఎందుకంటే మన టీంలో బుమ్రా ఉండు, జనరేషన్ వెల్త్. నిజానికి ఇలాంటి బౌలర్ ఇంకే టీంలో ఉన్నా సరే వాళ్ళు లిటరల్లీ వర్షిప్ చేస్తారు. మన దగ్గర ఏంటంటే మనం కొంచెం బ్యాటింగ్ చూపించిన ఇంట్రెస్ట్ బౌలింగ్ మీద చూపించాం కాబట్టి ఎక్కువ హైప్ చేయట్లేం. కానీ బుమ్రా లిటరల్లీ గ్రేట్. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను సోషల్ మీడియా ఓపెన్ చేసి అందరూ ఏమనుకుంటున్నారు ట్వీట్స్ చూడాలనుకున్నా. కొంతమంది అయితే మా సైడ్ చూస్తారు. వాళ్ళు అంటున్నారు అసలు ఏమైంది, పిచ్ మొత్తం మారిపోయింది సెమీఫైనల్ ముందు వరకు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోక ముందు వరకు మొత్తం పిచెస్ మొత్తం బ్యాట్కి బౌలింగ్కి ఈక్వల్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఈక్వల్ పవర్ ఇచ్చినాయి కదా. ఇప్పుడు ఏమైంది, సడన్గా మొత్తం పిచెస్ అన్నీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయిపోయినాయి. అసలు ఇలాంటి ఫ్లాట్ పిచెస్ ఎందుకు వేసారని. టు బి హానెస్ట్ ఫ్లాట్ పిచ్చు ఇద్దరికి ఈక్వల్గా హెల్ప్ అవుతుంది కదా, బోత్ అపోనెంట్స్. కానీ ఒకరు మాత్రం మంచిగా ఎందుకు ఆడారు? ఎందుకంటే మన దగ్గర ఉన్న బ్యాటింగ్ పవర్ వాళ్ళ దగ్గర లేదు. దానికి కారణం వాళ్ళు, అది తప్ప వాళ్ళదే కదా. కొంతమందికి ఇండియా వరుస 3 ICC ట్రోఫీస్ గెలవడం నచ్చలేనుకుంటా. క్రికెట్ ఈజ్ డెడ్, దిస్ ఇస్ నా క్రికెట్ అని పెద్ద పెద్ద మాట్లాడతారు. కమాన్, T20 ఫార్మాట్ అంటేనే బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. అట్లీస్ట్ బ్యాటింగ్కి ఫేవర్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఓవరాల్గా చూసుకుంటే మనం 160+ 180 పిచెస్లో ఆడి గెలిచినాం, అలాగే 200+ పిచెస్లో కూడా ఆడినాం. టు బి హానెస్ట్ T20 క్రికెట్లో కూడా అన్ని రకాల పిచెస్ ఉండాలి కదా, 160 అని 180తో పాటు అండ్ 200+ కూడా ఉండడం కామన్. యాజ్ అ సెడ్ ఎర్లియర్, అవతల వాళ్ళ దగ్గర అపోనెంట్స్ దగ్గర బ్యాటింగ్ పవర్ లేకపోతే ఎవరిని బ్లేమ్ చేస్తారు? పిచెస్ ఇద్దరికి ఈక్వల్గా ఉంటాయి. టీమిండియా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి గెలిచింది, సింపుల్. సరే మరి IPL అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.